కాంగ్రెస్ వాళ్ళే ఎప్పుడు కానీ మెయిన్ హోల్స్ కానీ రోడ్స్ కానీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తుండ్రు. ఇది టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారంటే ఏంది, ఉట్టి ఆడ ఫంక్షన్ ఈడ ఫంక్షన్ రిబ్బన్ కటింగ్ అవి ఇవి అట్లా కాదు. ప్రజల్లో రావాలి, ప్రజల్లో కలవాలి. గల్లీ గల్లీకి నువ్వు ఎప్పుడు ఓటింగ్కి ఎట్లా వచ్చి తిరుగుతావు, ఓటింగ్ టైంలో కూడా ఎవరు తిరగలే. వాళ్ళ ఎలక్షన్స్ టైంలో ఎవరు కూడా ఇంటికి వచ్చి స్లిప్పులు ఇవ్వలే. మేము చేసినాం, మేము ప్రతి ఇంటికి పోయి స్లిప్పులు ఇచ్చినాం కాంగ్రెస్ టైంలోనే. బండ చేసిండు, వాళ్ళకు ఎక్కడెక్కడ తీసుకుపోయినేమో వాళ్ళ ఉంటారు కదా చెంచాలు, ఆ చెంచాలతోటి పరిశాని ఉంది. మాకు మా నవీన్కి మేము ఏ మూలకు రమ్మంటే ఆ మూలకు వస్తాడు. అది మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా బాబు మీద అంత కాన్ఫిడెన్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చారు, అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చారు, అందరికీ మంచిగా ఫెసిలిటీస్ ఇచ్చారు, బస్సులు సన్రైస్ అన్నీ ఇస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండ్రు, వాళ్ళు ఉట్టి పింఛన్లు పెంచేస్తే అయిపోయినా మిగతా వాళ్ళు ఏం కావాలి. ఒక్క ఇంట్లో 6 మంది 10 మంది నాకు వస్తలేవు. నేను 58 years ఉన్నప్పుడు శాంక్షన్లు అయినాయి, ఇప్పుడు వేసినా కూడా ఇంతవరకు నాకు రాలా. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది కదా, రావట్లేదు కదా. అది కూడా తప్పు ఉంది అన్న చెప్పిండు, మెల్లమెల్లగా చేస్తా అంటున్నారు. అది అవుతుంది, కాదని కాదు, అవుతుంది. అది మనం ఇప్పుడు చూడాలి. మరి అక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్యకి ఇచ్చిన టికెట్ ఇక్కడ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండు. మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది? నవీనే గెలుస్తారు, పక్కా నవీనే గెలుస్తారు, నవీనే గెలుస్తారు, నవీనే గెలుస్తారు. ఏ విధంగా? ఆయనకు మందిలో ప్రేమ, అందుబాటులో ఉంటాడు, ప్లస్ అందరిలో అందుబాటులో ఉంటాడు. నువ్వు సగం రాత్రికి ఫోన్ చేయి, నవీన్ ఇట్లా ఉంది రా వస్తావట అంటే ఇమీడియట్ వస్తున్నా ఆంటీ అంటాడు. అది మాకు కాన్ఫిడెన్స్ అంతే. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, ఎందుకంటే స్థానికుడు, విద్యావంతుడు, అందరినీ కలుపుకొని పోయే ఆలోచన ఉన్న వ్యక్తి, యువకుడు. డెఫినెట్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్ ఏమి కరెంట్ ఏమి ల్యాండ్లు కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి, భూములు కబ్జాలు అవుతున్నాయి. హైదరాబాద్లో అయితే రకరకాల కబ్జాలు అవుతున్నాయి. సీఎం ఆదేశాలతో రంగనాథ్ సార్ కమిషనర్గా ఆయన పట్టుబట్టి కబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్లు కాపాడుతున్నాడు. చరిత్రలో 50 ఏళ్ళ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ ఆలోచన లేదు. ఆయన గవర్నమెంట్ ల్యాండ్లు కాపాడుతున్నాడు. కరెంట్ ఏమి, ఆర్టీసీ ఏమి, ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇల్లు ఏమి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది. డెఫినెట్గా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. సంఘాల వారికి కూడా ముత్తరాజ్ సంఘం ఏమి, యాదవ్ సంఘం ఏమి, గౌడ్ సంఘం ఏమి, మునుకమ్మ సంఘం ఏమి, ఏమేమి అన్ని వర్గాలు ఈసారి డెఫినెట్గా నవీన్ యాదవ్ గెలిపించాలని అందరూ మీటింగులు పెట్టుకొని ఆలోచనతో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సార్తోనే క్లోజ్ అయిపోయింది, మంచి ఆయనతోనే క్లోజ్ అయిపోయింది. కాబట్టి యువకుడు స్థానికుడు భారీ మెజార్టీతో గెలుస్తాడు. అంటే గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చేసిండా లేదా ఈ నియోజకవర్గంలో? సార్, గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండా లేదా 10 ఏళ్లలో? ఆయన ఉన్నప్పుడు గోపీనాథ్ సార్ చేయలేనని అంటలేను, ఆయన చేసిండు. కానీ ఇప్పుడేనంటే రూలింగ్ గవర్నమెంట్ ఆలోచన ప్రజలు పడ్డారు. రూలింగ్ గవర్నమెంట్ నవీన్ యాదవ్ డెఫినెట్గా విన్ అవుతాడు. ఎందుకంటే గోపీనాథ్ సార్తోనే అయిపోయింది. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారు, క్యాబినెట్ పనిచేస్తుంది బాగా, ఆల్ ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని బస్తీలల్లో కాలనీలలో మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలని నెరవేరుస్తుందా? మరి సార్ నెరవేరుస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలన్నీ? కాంగ్రెస్ పార్టీ కరెంటు బీద వాళ్ళకు ఫ్రీ, తర్వాత ఆర్టీసీ బస్ ఒకటి, డాక్రా గ్రూప్, మహిళా గ్రూప్, రకరకాలుగా గ్రూపులు గవర్నమెంట్ సంబంధించిన గ్రూపులన్నీ వాళ్ళు గవర్నమెంటు డెఫినెట్గా ఆమోదం ఆయన చెప్పిన అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, రన్ అవుతుంది. ల్యాండ్లు కబ్జాలు ఏమి, రెండోది ఇందిరమ్మ ఇల్లు ఏమి, జిల్లాల వారీగా సెలక్షన్ చేసి కూడా జరుగుతుంది. రెండోది ఒకటి ఏమి ఆర్టీసీ బస్ ఏమి, కరెంట్ ఏమి, ప్రతి డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. డెఫినెట్గా అఖండ విజయం నవీన్ యాదవ్కే విన్ అవుతాడు.